చూస్తే గుంటూరులో మరోసారి అంబటి రాంబాబు వర్సెస్ పోలీసులు. రాజమండ్రి నుంచి గుంటూరుకు ర్యాలీగా వచ్చిన అంబటి రాంబాబును పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదని చెప్పినా బ్యారికేడ్లను పక్కకు తోసి ముందుకెళ్లే ప్రయత్నం చేశారు అంబటి రాంబాబు. ఈ క్రమంలో అంబటి రాంబాబు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. రాజమండ్రి నుంచి గుంటూరుకు ర్యాలీగా వచ్చిన అంబటి రాంబాబును పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదని చెప్పినా బ్యారికేడ్లను పక్కకు తోసి ముందుకెళ్లే ప్రయత్నం చేశారు అంబటి రాంబాబు. ఈ క్రమంలో అంబటి రాంబాబు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి జైలు నుంచి బెయిల్పై విడుదలై గుంటూరుకు వస్తున్న తరుణంలో వైసీపీ శ్రేణులు ఆయనకి స్వాగతం పలుకుతూ కాన్వాయ్ తో రాజమండ్రి నుంచి గుంటూరుకు బయలుదేరారు. అయితే గుంటూరు అవుట్స్కర్ట్స్ శివార్ నుంచి కూడా ఆయనకి ర్యాలీగా ఇంటికి తీసుకెళ్లేందుకు ఆయన సోదరుడు అంబటి మురళితో పాటు తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జి డైమండ్ బాబు మరికొంతమంది వైసీపీ నేతలు వారి స్వాగత ర్యాలీని ఏర్పాటు చేశారు. అయితే గుంటూరు ఎన్ఆర్ రింగ్ రోడ్ లోకి వచ్చేసరికి ఎన్ఆర్ రింగ్ రోడ్ లో నుంచి అంబటి రాంబాబు ఇంటి వరకు ర్యాలీగా చేపట్టాలని వాహనాలు సిద్ధం చేసుకున్నప్పుడు కూడా ఆ ర్యాలీకి ఎటువంటి అనుమతి లేదంటూ కూడా పోలీసులు ఎన్ఆర్ రింగ్ రోడ్డు ప్రారంభంలోనే రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ బారికేడ్లను తోసివేసి పోలీసులపై కూడా దుర్భాషలాడుతూ పోలీసులను కూడా నెట్టి వేసుకుంటూ కూడా ఆ వైసీపీ నేతలు వైసీపీ శ్రేణులు అయితే ముందుకు సాగిన పరిస్థితి అయితే ఉంది. అంబటి రాంబాబు ఇదే అంశానికి సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా వెళ్లి వచ్చారు. గతంలో పట్టాభిపురం పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరించి వాళ్ళ విధులకు ఆటంకం కలిగించారనే కేసులో రిమాండ్ అరెస్ట్ అయ్యి రిమాండ్ కు పోయొచ్చారు. రిమాండ్ అయ్యి బెయిల్పై బయటకు వస్తున్న సమయంలో మరలా అదే అంశంలో మరలా పోలీసులతో వివాదం పెట్టుకొని బారికేడ్లు తోసి వేసుకుంటూ కూడా ముందుకు వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం వ్యవహారంతో ఆ రోడ్లో ప్రయాణిస్తున్న వాహనదారులు అయితే మధ్యాహ్నం సమయంలో తీవ్ర ఇబ్బందులకు గురైన పరిస్థితి అయితే ఉంది. అంబటి రాంబాబు జైలుకు పోయొచ్చిన అంబటి రాంబాబు తీరులో ఏమాత్రం మార్పు రాలేదనే సామాన్య ప్రజానీకులు అయితే చర్చ జరుగుతుంది. మరి ఈ అంశంపై బారికేడ్లు తోసివేసి పోలీసులతో వాగ్వివాదానికి చెప్పేసుకున్న నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేస్తారా లేదా వదిలేస్తారని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. Hey!